అల్వాల్ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా అనిల్ కిషోర్ మరియు మున్సిపల్ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు స్వతంత్ర స్ఫూర్తి ఉందో, ఒక ఫెడరల్ వ్యవస్థ మనకు ఉందో దాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోవాల్సిందిగా అందరికీ సూచిస్తున్నాను. మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా సెక్యులర్గా ప్రతి ఒక్క మతాన్ని, ప్రతి ఒక్క కులాన్ని గౌరవించుకుంటూ ముందుకు పోవడమే మనకు మన పెద్దలు ఆ రోజు ఈ కాన్స్టిట్యూషన్ని రచించిన పెద్దలు మనకు దిశానిర్దేశం చేసిండ్రు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటూ సమాజంలో ఒక ప్రేమను పెంచుకుంటూ ముందుకు పోవాలని నేను కూడా అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అల్వాల్ సర్కిల్ ప్రజలందరికీ, ప్రజలకు, రాజకీయ నాయకులకు, అదేవిధంగా మా సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా 47 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్ర ఫలాలని అందరికీ అందించాలని చెప్పేసి ఉద్దేశంతో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ సభ ఏర్పాటు జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి ప్రపంచంలో అనేక రాజ్యాంగాల్లో మంచిని క్రోడీకరించి మన రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అటు రాజ్యాంగాన్ని 1950 సంవత్సరం జనవరి 26 రోజున మనం అమలు చేసుకున్నాం. ఈ ఫలాలందరూ అందరికీ అందాలంటే మనందరి బాధ్యత. రాజ్యాంగానికి లోబడి ప్రతి వాళ్ళం కూడా ఈ దేశ అభివృద్ధికి కోరుకుంటూ ఈ మన అల్వాల్ సర్కిల్ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సాగాలని కోరుకుంటూ మరొకసారి అల్వాల్ సర్కిల్ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం తెలుస్తుంది.